విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాబట్టి ఒక కనీసం అటెస్ట్ వచ్చి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంక నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని నేను దీని మీద నేను మీ సమస్యలు సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకున్నాను. ముందు ఇదంతా అవనివ్వండి. ఇప్పుడు ఈ కమిటీ ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి వెళ్ళండి చెప్పేసి కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది, బుకారం వస్తుంది. అంత కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు మీరు ప్రశ్న ఎప్పుడు ఏం చేస్తున్నారంటే లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కరి చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాను రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కరి చేతులు ఎత్తాను. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్న ఇర్రెస్పెక్టివ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాదు ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటాను కానీ నేను జస్ట్ పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వ ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వప్రయత్నం చేస్తాం. మీరేదో అడుగుతున్నారు సార్. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులలో ఉంది, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం. ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది నేను దీనికి సంబంధించి అనుభవం వ్యక్తిని కాదు. కాకపోతే నేను ఏం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకని అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత నేను ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి,